నేను చూపించే ఈ సాంబార్ తిన్నారంటే గిన్నె మొత్తం ఖాళీ చేయాల్సిందే. ఇది తినరండి, తాగేస్తారు, అంత రుచిగా ఉంటుంది. నేను చూపించే ఈ ఒక్క చిన్న చిట్కాతో మీరు సాంబార్ చేసుకోండి, అద్దిరిపోతుంది అంతే. చాలా సింపుల్గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే పప్పును ఉడకబెట్టుకొని నీట్గా పక్కన పెట్టేసేసుకోండి. మెదిపేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన కూరగాయలన్నీ నీట్గా కట్ చేసుకోండి. నేనైతే క్యారెట్, టొమాటో, ములక్కాయలు అయితే తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. అండ్ దీనికి కరివేపాకు అయితే చాలా ఇంపార్టెంట్. ఉడకపెట్టుకున్న పప్పుని మెదిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో నూనె వేసుకొని తాలింపు దినుసుల్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకున్నాక ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ లేని సాంబారే కాదండి నా దృష్టిలో. ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకుని మగ్గబెట్టుకోండి. కొద్దిగా కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ రుచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి, జీలకర్రని మంచిగా ఇట్లా నేను చూపించేలాగా దంచి కచ్చా పచ్చాగా పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని పులుసు చేసుకుని పక్కన పెట్టుకోండి. కూరగాయ ముక్కలని బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పును అందులో యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి కలిపేసిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకుని సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దానికి తగినన్ని నీళ్లు పోసుకోండి. మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు మొత్తం రెమ్మ వేసుకుంటేనే టేస్ట్. ఇప్పుడు అందులో మనం దంచి పెట్టుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేసుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసి మూత పెట్టేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మధ్యలో మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి. అరే కాదండోయ్, బంగాళదుంప ఫ్రై కూడా చేసుకుంటున్నాను సైడ్కి. అండ్ ఇప్పుడు మధ్యలో మీరు అట్లా చెక్ చేసుకుంటూ సాల్ట్ చెక్ చేసుకోండి ఈ టైంలో. సో చెక్ చేసుకుని బాగా మరిగాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. వేడిగా అసలు నేను చూపించే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేసుకోండి, అదిరిపోతుంది అంతే. అట్లా వేడి అన్నంలో సాంబార్ వేసుకుని పక్కన బంగాళదుంప ఫ్రై పెట్టుకుని తింటా ఉంటుందండి. అసలు శనివారం మా ఇంట్లో సాంబార్ లేనిదే ముద్ద దిగదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, చేసుకోండి.